హాయ్ అండి, అందరూ బాగున్నారా? 2 కిలోలు పండుమిర్చి తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత తుడాలు తీసుకోవాలి. తుడాలు ఒక పావు కేజీ అంతా వేస్ట్ పోతుందండి. ఒక పావు కేజీ టొమాటో పచ్చడి చేద్దాము, పండుమిర్చి టొమాటో అని పక్కన పెట్టాను. ఇప్పుడు మనకున్న 1.5 పండుమిర్చికి పావు కేజీ వెల్లుల్లి పడుతుంది, అర్ధ పావు చింతపండు పడుతుంది. ఉప్పు కొంచెం తక్కువ తీసుకోండి, పావు కేజీ పడుతుంది కానీ కొంచెం తక్కువ తీసుకోండి. తర్వాత కావాల్సినంత వేసుకోవచ్చు. 1 స్పూన్ మెంతులు వేపుకోవాలి, ఆవాలు వేపొద్దు. వీటన్నిటిని ఒకేసారి మిక్సీ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఆవాలు మెంతులు మాత్రం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసి పెట్టుకుని ఇవి కట్ చేస్తున్నాను. ఎక్కువ ఉంటే గ్రైండర్కి పంపించేదాన్ని, ఇప్పుడు కొన్నే కదా 1.5 కేజీయే కదా ఉన్నవి అని కట్ చేస్తున్నాము. కట్ చేసి వాటిని మిక్సీ చేసుకోవడమేనండి. మిక్సీ అన్నీ కలిపి ఒక పౌడర్ చేసి పెట్టుకుంటే మిగతా అన్నీ మిక్సీ కలిపి చేసేసుకోవచ్చు. మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం బరకగా చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా చేస్తే టేస్ట్ ఉండదు, కొంచెం బరకగా చేసుకోవాలి. పచ్చడి అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టుకొని టమాటో పండుమిర్చి పచ్చడికి రెడీ చేసుకుందాం. ఒక పావు కేజీ పండుమిర్చి ఉంచాను కదా, అందులోకి కొంచెం కారం ఉందని చెప్పేసి ఒక హాఫ్ కేజీకి పైన ఉంచాను టొమాటోస్. ఒక 3 వెల్లుల్లి, పెద్దవే వెల్లుల్లి, అవి ఒలవాలి, ఒలిచి పెట్టుకోవాలి. వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పచ్చడి అంటే మా మనవాళ్ళకి చాలా ఇష్టం అండి. మా అమ్మాయికి 2 అబ్బాయిలు, ఒకడికి 5 ఇయర్స్, ఒకటి 4 ఇయర్స్. వాళ్ళిద్దరూ అమ్మమ్మ రెడ్ చట్నీ కావాలి, ప్రతి టిఫిన్లోకి నా రెడ్ చట్నీ కావాలని అడిగి వేయించుకుని వాళ్ళ కోసమని నేను కంపల్సరీ ఈ చట్నీ చేసిస్తూ ఉంటాను అన్నమాట. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీనిలోకి చింతపండు కూడా కావాలి. చింతపండు ఎంత, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది దీనికి. 3 వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు. చింతపండు గుజ్జు నేను చింతపండు పేస్ట్ ఎప్పుడూ రెడీగా ఉంచుకుంటానండి ఇంట్లో. పిల్లలకు కూడా చేసిస్తూ ఉంటాను. ఈ చింతపండు పేస్ట్ ఉంటే ఇంట్లో అన్నిటికీ, రసము, సాంబారు, పులిహోరకి అన్నిటికీ యూజ్ అవుతుందండి ఇది కంపల్సరీ. ఇది ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు మన పచ్చడికి అయితే 1.5 స్పూన్ సరిపోతుంది. కొంచెం అదే మనం చింతపండు తీసుకోవాలనుకుంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి, ఈ పేస్ట్ లేకపోతే మీ ఇంట్లో. ఇదైతే 1.5 స్పూన్ సరిపోతుంది. 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. వీటన్నిటిని చెప్పాను కదా, ఆవాలు మెంతులు మాత్రం పౌడర్ చేసుకోండి. ఉప్పు తగినంత వేసుకోండి, తర్వాత కలుపుకోవచ్చు కావాలంటే. కానీ ఉప్పు మాత్రం కొంచెం తక్కువ తీసుకుని వేసుకోండి. కొంచెం వేసుకోండి. తర్వాత రాళ్ళుప్పు, గళ్ళుప్పునే యూజ్ చేయండి ఉప్పుకి, పచ్చళ్ళకి టేస్ట్ బాగుంటుంది. అది పింక్ సాల్ట్, ఆ సాల్ట్ చేయొద్దు. చూసారు కదా, అన్నీ రెడీ చేసుకుని ఒక పౌడర్ చేసుకుని రెడీ పెట్టుకుని అన్నీ కలిపి మిక్సీ చేసేసుకోవచ్చు. పౌడర్ చేయకపోతే ఒకసారి మిక్సీలో అవి పలుకులు తగులుతూ ఉంటాయి, ఆవాలు మెంతులు. సో వాటిని ఒక్కటి పౌడర్ చేసుకుని అన్నీ కలిపి మన మిక్సీ జార్లో పేస్ట్ చేసేసుకోవచ్చు అన్నమాట. వాటిని కూడా మిక్సీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. మిక్సీ చేసి పక్కన పెట్టుకుని ఇంకా పోపు చేసుకోవాలి. పోపు అన్నా తాలింపన్నా ఒకటే కదా. ముందు ఆయిల్ తీసుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు అవి అన్నీ వేగిన తర్వాత చాలా సిమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఎప్పుడైనా సరే పోపు బాగుంటే పచ్చడి చాలా బాగుంటుంది. అది మాడిపోవద్దు, సిమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఇంగువ కంపల్సరీ అండి, ఇంగువ లేకపోతే పచ్చడి టేస్ట్ ఉండదు. ఈ పచ్చడికి మనం టమాటో వేసుకునే పచ్చడికి మాత్రం పోపులో ఒక 2 మినిట్స్ వేగాలి. అది ఒట్టి పండుమిర్చి పచ్చడి అయితే అవసరం లేదు, అది పోపు వేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది మాత్రం కంపల్సరీ లో ఫ్లేమ్లో ఒక్క 2 మినిట్స్ ఉంచి ఆ వేడి చల్లారిన తర్వాత బాటిల్లో తీసుకోవాలి. అలా అయితే బాగుంటుంది. ఉప్పు చూసుకోండి, 2 రెడీ అయిపోయినాయి. ఉప్పు చూసి, ఉప్పు తక్కువ అయింది కొంచెం, ఓన్లీ ఉప్పు కలిపాను. తర్వాత
ఇంకా ఏ రోజైతే పచ్చడి చేస్తామో ఆ రోజు వెంటనే పోపు చేయాలి, టేస్ట్ చూడాలంటారు మా పిల్లలు. దాన్ని తీసుకుని ఆ పచ్చడి వేడి వేడి రైస్, పండుమిర్చి టమాటా పచ్చడి, పండుమిర్చి పచ్చడి అన్నీ వేసి పిల్లలకి తినిపించడానికి రెడీ అయిపోయాను. వేడివేడిగా చెయ్యి కాలిపోతుందండి. అట్లా వేడివేడిగా తింటేనే బాగుంటుంది. కొంచెం నెయ్యి కలిపాను, మా కోడలికి పెట్టాను, తనకు బాగా నచ్చింది. మా వారికి, మా అబ్బాయికి కూడా చాలా నచ్చిందండి పచ్చడి. మా అమ్మాయి అల్లుడు ఉంటే వాళ్ళిద్దరికి కూడా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ పండగకి వస్తారండి, సంక్రాంతికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారు ఈ పచ్చడిని. పిల్లలు మనం చేసింది పిల్లలు ఇష్టంగా తింటుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది కదండి. అమ్మలందరికీ ఇంతే కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి.